చిలుక ట్రూత్ ఆర్ డేర్. ఇదిగో ప్రపంచం అంతా తలకిందులైపోయినా నా నోటి నుంచి మాత్రం నిజాలే వస్తాయి. డేరివ్వు. జోర్దార్కి ముద్దు పెట్టు. అరే డాంకీ, అది అసలు డేరేనా? ఫ్రెండ్ ని వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా ఉంది. వెనుక నుంచా? థ్యాంక్స్ బన్నీ. అని ట్రూత్ ఆర్ డేర్? డార్. వెంటనే కన్నాసారికి మెసేజ్ చేసి కంగారు పెట్టు. వద్దొద్దు, కన్నా సార్ చాలా బాధపడతారు. నేను పెరికొండి కాదు. నువ్వు పిరికివాడివి, అందుకే మెసేజ్ పెట్టడం లేదు. వదిలేరా, వీడి వల్ల కాదు. నేను పెడతాను, నేను ఇప్పుడే పెడతాను. అయితే వెంటనే మెసేజ్ పెట్టు. నేను పిరికివాడిని కాదు. ఏదిగో మెసేజ్ పంపించేశాను. ఎలా ఇవ్వు, ఒకసారి చెక్ చేద్దాం. దానిలో అసలు ఏం టైప్ చేసావు? కన్నా సార్, మీకు అసలు కవితలు రావు. చెక్ చేసిన కొబ్బరి చెక్కలా, తిని అవతల పారేసిన అరటిపండు తొక్కలా ఉంటారు. మేము చెప్పినట్టుగా మీరు వినకపోతే మా ఇంటి పై నుంచి మిమ్మల్ని రాళ్లతో కొడతాము. వామ్మో! అరే, ఎంత పని చేసావు? డేరంటే కేర్ లేకుండా చేయడం కాదు, అర్థమైందా? నువ్వేమన్నావు? నన్ను పెరికోడ్ని అని. చూడు నేను ఎంత ధైర్యవంతున్నా. అందరూ సీరియస్ అవుతున్నారేంటి? ఇలా చూడండి, కన్నా సరికి తెలిస్తే కోపం వచ్చేస్తుంది. దాన్ని తీసుకువెళ్లి మేడంకు చూపిస్తాడు. అప్పుడు మేడంకు కూడా కోపం వచ్చేస్తుంది. మన మొబైల్స్ అన్ని తీసేసుకుంటారు. మేడం మనల్ని ఖచ్చితంగా కొడతారు. ఇక చాలు, మన చేదాటిపోయింది. ఇక ఏం చెయ్యాలి? బన్నీ ఏం చెబితే అదే చేద్దాం. బన్నీ ఏం చెప్తాడు? మొబైల్లో ఉన్న మెసేజ్లన్నీ డిలీట్ చేయాలి. నేను వెళ్ళి కన్నా సార్కి చెప్తాను, నేను మీకు మెసేజ్ పంపించాను, మీరు డిలీట్ చేసేయండి అని. డాంకీ పౌడర్ పూసుకుని రాయబారానికి బయలుదేరాడు. ఏంటి నువ్వు చేసింది చాలదా? రే డాంకీ, నువ్వు మెసేజ్ డిలీట్ చేయమని చెప్తే ఆయన మెసేజ్ చదువుతారు కదా. మరి మెసేజ్ ఎలా డిలీట్ చేస్తామో? మనం సైలెంట్ గా వెళ్దాం, పదండి. అరే ఏమైంది నీకు? ఇన్ని కాల్స్ ఎందుకు నాకు? మనకు లేదు ట్రాఫిక్ భయం, మనం ఆఫీస్ కి రావడం ఖాయం. కొట్టండి చప్పట్లు. కన్నా సార్ నార్మల్ గానే మాట్లాడుతున్నారు, అంటే ఆయన ఇంకా మెసేజ్లు చూడలేదన్నమాట. పదండి, ఫోన్ తీసుకొని మనం మెసేజ్ డిలీట్ చేద్దాం. వద్దు, ఇప్పుడు మనం వెళ్ళకూడదు. నువ్వు మాటలతో వదిలేస్తున్నావు బాణం, నేను వెళ్ళి చేయాలి స్నానం. కొట్టండి చప్పట్లు. ఇదే సమయం, పదండి. నేను వస్తున్నా, ఆగరా. ఓ బాబు, ఒక్కసారి చెప్తే మీరు మారరా? అరే ఆగు, నేను వచ్చేస్తున్నారా? సరే చెప్పు, అర్జెంటా నీకు? అరే ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయారు. చాలా గొప్పగా కనుక్కున్నావు, కొండ ముచ్చు మొహం వేసుకుని. కిట్టి, కొంచెం మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టు. అరే నేను స్విచ్ వేయడం మర్చిపోయాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము మార్కెట్ కి వెళ్తున్నాం. కన్నా సార్ని లిఫ్ట్ అడుగుదామని వచ్చాము. ఓ
హనీ బన్నీ చిలుక జోర్దార్ ఎలా ఉన్నారు పిల్లలు? సార్ వచ్చేసారు. ఇప్పుడు మెసేజ్ పని ఎలా చేయాలి? ఓయ్ ఏం మెసేజ్? అది ఖడ్గర్ మేడం వాళ్ళ మెసేజ్. వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, అక్కడ మమ్మల్ని డ్రాప్ చేస్తారా? నేను రెడీ, పదండి. ఓ ఆగండి, ఈ రోజు నేను మెసేజ్ చెక్ చేయలేదు. మీరు ఆఫీస్ చెయ్యి వదిలేయండి. అసలే లేట్ అయిపోయింది. పదండి, త్వరగా పదండి. త్వరగా పదండి. మ్మ్. ఇంకేంటి విశేషాలు కన్నా సార్? కొత్త కవిత ఉంది, వినండి. ఆకాశంలో ఎగిరే పక్షిని దించేస్తా, నా సింహంతో వాళ్ళ తాట తీయించేస్తా. కొట్టండి చప్పట్లు. ఓయ్ ఎందుకలా కొట్టావు? కుదురుగా ఉండడం లేదు, కంగారు పడుతున్నాడు. అందుకే మెసేజ్ పంపించింది. ఏం మెసేజ్ పంపించింది? కవితలు దాని గురించి మెసేజ్ పంపించాడు. మొబైల్ పొద్దున్నుంచి చూడలేదు. ఆగండి చూసి చెప్తా. కారు ఆపండి. ఓయ్ ఏమైంది? మాకిప్పుడు అర్జెంట్ పనుంది. బన్నీ మెసేజ్ డిలీట్ చెయ్యి. అరే పిన్ నెంబర్ అడుగుతోంది. పిన్ నెంబర్ మనకు తెలియదు కదా. కన్నా సార్కి ఫోన్ చేసి అడుగుదామా? రేయ్ డాంకీ, ఆయన మొబైల్ మన దగ్గరే ఉంది. అతనికి నచ్చిన వారి పేరు పాస్వర్డ్ గా పెట్టుకుని ఉంటారు. ఏంటి అర్థమైందా? పాస్వర్డ్ కిట్టి బర్త్డే అయి ఉంటుంది. అది కాదు. 090990 కన్నా సార్ డేట్ ఆఫ్ బర్త్. అది కూడా కాదు. 090696. ఇది ఎవరిది? అరే ఇది కూడా మర్చిపోయారా? ఇది మన మేడం బర్త్డే డేట్. నీ నెంబర్ నుండి ఏ మెసేజ్ రాలేదు. ఏది చూడదు. ఓయ్మా, అరే కన్నా సార్ ఫోన్ నుంచి కన్నా సార్ ఫోన్ వస్తోంది. కష్టాలు పాములాగా పీకకు చుట్టుకున్నాయి. అర్థమైందా? హలో అని నువ్వా? ఓయ్ నా మొబైల్ మీరు పట్టుకెళ్లారా? అనుకోకుండా తీసుకొచ్చేసాం. అయినా మీ ఫోన్ నా దగ్గర ఉంటే మరి మీ ఫోన్ లో నుంచి మీ ఫోన్ కి ఎలా ఫోన్ చేశారు చెప్పండి. ఓయ్ డాంకీ, 2 మొబైల్స్ ఉన్నాయి నా దగ్గర. 2 మొబైల్స్ ఎక్కడున్నారు మీరు? ఫుట్పాత్ దగ్గరే. మీరు ఎక్కడైతే వదిలేరో అక్కడే ఉండండి, నేను వస్తున్నా. నువ్వు పంపిన మెసేజ్ రెండో మొబైల్ కే వెళ్ళింది. ఏయ్, నా మొబైల్ తొబ్బేశాడు. ఆగండి, మేము వాడిని పట్టుకుంటాము. పట్టుకున్నాను. ఏయ్, వాడిని వదిలి వాడిని పారిపోలేవు. పట్టుకోండి వాడిని. రేయ్ రేయ్, నా మొబైల్ ఇవ్వరా? నువ్వే పెద్ద డాంకీవి. నేను పట్టుకుంటే నువ్వే వదిలేమన్నావు. నాకే అర్థం కావట్లేదు. రే డాంకీ, ఆ మొబైల్ లో మెసేజ్లు ఉన్నాయి. దూరంగా పట్టుకొని కన్నా సరికి తెలియకుండా ఆ మెసేజ్ని డిలీట్ చేసేద్దాం. ఆ, ఆ, ఆ.
మెసేజ్ డిలీట్ చెయ్యి. డిలీట్ అయింది. రేయ్ నా ఫోన్. థ్యాంక్ యూ పిల్లలు. ఇదిగోండి తీసుకోండి మీ రెండో ఫోన్. థ్యాంక్ యూ అగైన్ పిల్లలు. డిక్షనరీలో ఉంటుందా దొరకని వర్డ్? ఫోన్ లో ఉంది నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఏంటి ఆ పాస్వర్డ్? మేడం గారి బర్త్ డేట్. మీకెలా తెలుసు? గెస్ట్ చేసాం. అవును కదా హనీ. ఫుల్ గా గెస్. మీ మొబైల్ పాస్వర్డ్ ఏంటంటే 090696. రేయ్ నువ్వు సూపర్ రా. నిన్ను డాంకీ అన్నది ఎవరు? వీడొక డాంకీ శుద్ధపప్పు లాంటి వాడు, కానీ పెద్ద పెద్ద డాంకీలతో మాట్లాడుతూ ఉంటే వీడి తెలివితేటలు పనిచేస్తాయి. అర్థమైందా? చూసుకోవడానికి ఇంట్లో ఉంటుంది అద్దం. ఏంటి వీళ్ళ మాటలకు అర్థం?